చిలక కొట్టింది, ఇది మేము కొట్టామన్నమాట. అది అట్లా అనగానే బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది. అయ్యో పురుగు వచ్చేసింది బయటికి. మనిషి చూడండి, ఇక్కడ ఇంకొక కోతి రెడీ అవుతుంది కొట్టుకోవడానికి. ఓ మా అత్త చెట్టు ఎక్కింది. సీమయ్యత్త కొడుకుని ఎత్తుకొని వస్తేనే ఇంటికి రా, లేకపోతే నా దగ్గర రావద్దు, నా ఇంటికి రావద్దు అన్నాడు తాత. చెట్టు ఎక్కగలవా? వాట్ ఈస్ దిస్ చెరీ? మా అమ్మ తాత మీద కేసు ఫైల్ చేయాలి. సుఖపడుతుంది ఎవరంటే నేను. చెరీ ఏ పని చేయట్లా, ఊరికి వీడియోలు చూసుకుంటూ తిరుక్కుంటూ ఉన్నా. అక్క ప్లీజ్ అక్క కొంచెం జరగవా? అయ్యో చూడు కావాలని ఇంకా వెనక్కి వస్తుంది. వీళ్ళు ఇప్పుడు వచ్చి ఏం నడవకుండా కారు తీసుకొని వస్తున్నారు తోటలోకి. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్య సడ్డా. సో ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అండి. సో ఊరికి వచ్చామని చెప్పాం కదా. సో ఊరికి ఎందుకు వచ్చాను అంటే మెయిన్ రీజన్ వచ్చేసి మ్యాంగోస్ తీసుకెళ్ళాలి. సో మ్యాంగోస్ అయితే అన్నీ రెడీ అయిపోయాయి తోటలో. ఇప్పటిదాకా ఒక్క మ్యాంగో కూడా తీసుకోలేదు మేము. సో మేము తినడానికి ఇంట్లో యూజ్ చేయడానికి మ్యాంగోస్ ఉన్నాయన్నమాట. సో తోట వేరే వాళ్ళకి అమ్మేస్తాం కదా, అమ్మేసినా కూడా కొన్ని కాయలు మేము పెట్టుకుంటాం అట్లా. సో ఆ పెట్టుకున్న కాయలు మాకు ఏమేమి కావాలి అనేది మేము చూసుకొని తీసుకెళ్ళచ్చు. నాకైతే పర్సనల్గా బంగినపల్లి అండ్ రసాలు అంటే ఇష్టం. రసాలు అయితే తోటలో లేవు, బంగినపల్లి ఉన్నాయన్నమాట. సో లెట్స్ గో అండ్ అటాక్ వాట్ ఆల్ వెరైటీస్ ఆర్ దేర్. ఏమేమి కాయలు ఉన్నాయి, ఏది టేస్ట్ బాగుందో చూద్దాం, వచ్చేయండి. లాస్ట్ టైం వచ్చాము కదా తోట దగ్గరికి, మళ్ళీ అదే తోట చూపిస్తున్నానండి. సో ఇక్కడే మామిడికాయలు బాగుంటాయి అన్నమాట ఈ తోటలో. సో ఇది అన్బ్రీడ్ మ్యాంగోస్ అంటే, ఇదే బ్రీడో కూడా అర్థం కావట్లేదు. మ్యాంగోలో రకాలు ఉంటాయి కదా, ఇదే రకమో ఎవరికి తెలియదు ఇప్పటికి కూడా. సో ఇది ఒక రకంగా పప్పయ్య లాగుంది. ఈ కాయ చూడండి ఎట్లుందో, నాకైతే పప్పయ్య లాగే అనిపించింది. కోళ్ళు చెరి చెరి చూసా పద పట్టుకొని వెళ్దాం, సండేకి మీల్ అవుతుంది. ఎంత బ్రెయిన్ వదినా మీకు. కొంచెం నా పాకెట్స్ చూడండి. ట్రైపాడ్ అనేది తెచ్చామన్నమాట, ఏమన్నా యూజ్ అవుతుందేమో ఎక్కడ పెట్టుకొని అని చెప్పి. సో కాయలు ఉన్నాయి కదా, మామిడికాయలు అయితే కోసి మనం బెంగళూరు తీసుకెళ్ళాలి, అందుకే వచ్చాం బేసిక్ గా మేము ఇప్పుడు. సో చీకటి పడేలాగుంది. వీళ్ళు చిన్నప్పుడు ఆడుకునే గేమ్ అంట, అది అట్లా అనగానే బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది. It all went inside. ఎంత లోపలికి ఉండేది అదే. అయ్యో పురుగు వచ్చేసింది బయటికి. గివ్ మీ దట్. అదేంటిది? సో ఇదంతా చిన్నప్పుడు చూసారు ఎక్కడన్నా, గడ్డి జస్ట్ దాంట్లో ఒక ఈక లాగుంది కదా, అది తీసుకొని అట్లా పెట్టి ఆడుకున్నారు వీళ్ళిద్దరు. ప్రభాత This is groundnut. Which one? Ikkaleda apakranda. ఎంత బాగుందో చూడండి వ్యూ, గ్రీనరీ చూడండి. మొత్తం అక్కడ చెత్త కనిపిస్తుంది కదా మీకు, అలా ఇదంతా ఉందంట. ఈ ల్యాండ్ అంతా అట్లా ఉంటే అమ్మమ్మ ఒక్కటే, భార్గవ్ వాళ్ళ నాయనమ్మ ఒక్కటే, పనులు ఎవరు దొరకలేదని చెప్పి అమ్మమ్మ ఒక్కటే మొత్తం ఈ చెత్త అంతా తీసేసింది. ఇవి వచ్చేసి శనగ చెట్లు, దాని చుట్టూరు ఉన్న చెట్లు గడ్డి అదంతా తీసేసారు, క్లీన్ చేస్తారు. లాయర్స్ లో కూడా అంత స్ట్రాంగ్ ఉన్నారు, మనం ఉండలేకపోతున్నాం.
మేము కూడా పీకుతున్నాం. ఒక్క ఫీట్ కూడా పీకలేరు మీరు. అదే కదా, అది అయిపోయింది వీళ్ళ కథ. ఇంకో ఇవన్నీ కంది చెట్లు అంట. ఇది కందిపప్పు చెట్టు. సో అవన్నీ ఉలవ చెట్లు అంట. సో లాస్ట్ టైం వీడియోలో మీకు ఇవన్నీ చూపిలేదు. ఇవి రీసెంట్ గా నాటారు ఈ చెట్లన్నీ. జస్ట్ మేము యూజ్ చేసుకుంటానికి ఉంటది కదా పప్పులకి అన్నట్లు. ఈ మనిషి చూడండి, ఇక్కడ ఇంకొక కోతి రెడీ అవుతుంది పడుకోవడానికి. మాకు ఊరికే అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకొని తిరిగేసరికే అలసిపోయాం. నాయనమ్మ ఒక్కటే ఆ గడ్డంతా పీకేసి ల్యాండ్ అంతా క్లీన్ చేసిందంట, పనోళ్ళు ఎవ్వరు లేక. అసలు ఓపిక చూడండి, ఆ ఏజ్ లో ఒక్కటే ఎవ్వరు హెల్ప్ లేకుండా చేసింది ఇంత ల్యాండ్ కి. ఎంత 3.5 ఎకర్ కదా, 4 acres కి నాయనమ్మ ఒక్కటే కిందంతా క్లీన్ చేసుకుంటా వెళ్ళి ఈ శనగ చెట్లు, కంది చెట్లు, మినప చెట్లు ఇవన్నీ నాటింది. సీ దిస్ మ్యాంగో కలర్. ఇది ఏం మామిడికాయలో నాకు తెలీదు. పింకిష్ కలర్ లో ఉన్నాయి. సో చిత్తూరు మామిడికాయల్లోనే అదొక టైప్ అనుకుంటా. వీళ్ళు ఇంతవరకు కొయ్యటం కూడా స్టార్ట్ చేయలేదు. ఊరికే సంచులు పట్టుకొని అటు ఇటు తిరగడమే సరిపోయింది. కొయ్యండి అబ్బా. సి భార్గవ్ దేర్ గడ్డి పీక్కుంటున్నాడు ఒక్కడే కూర్చొని. కోతి సో అసలు ఈవినింగ్ అయిపోయింది, చీకటి పడితే మామిడికాయలు కొయ్యలేమన్నమాట. అట్లీస్ట్ ఇప్పుడన్నా కోసి నాకు కావాల్సినవి ఏమేమి కాయలు ఉన్నాయో తీసుకొని వెళ్తాను. సో ఇది చూడండి, ఇది వచ్చేసి యాపిల్ మ్యాంగో అంట. సో ఇది చిలక కొట్టింది, ఇది మేము కొట్టామన్నమాట. సో చిలక కొట్టిన కాయ స్వీట్ ఉంటుంది అంటారు కదా, అందుకని తీసుకొని పెరుక్కొని తింటున్నాము. సో టేస్ట్ అయితే చాలా స్వీట్ గా చాలా బాగుంది. అందుకే చిలక కొట్టిన కాయలు తినాలి, వాటికి తెలిసి ఏది బాగుంటది ఏది బాగోదు. వాళ్ళని చూడండి అక్కడే తినేస్తున్నారు చెట్టుకు పీక్కొని. నేనన్నా పక్కకు వచ్చి తింటున్నా. కాదు, మనం విడిగా తింటే ఈ టేస్ట్ ఉండదు. ఎక్కడ తింటున్నాం కదా, టేస్ట్ సూపర్. లోపల కాయలు బాగున్నాయంట, చూద్దాం. అయ్యో ఆహాహా, చెరీ లుక్ ఎట్ దట్. ఆగుతా, కూర్చున్నాం దీని మీద ఎక్కి. ఏం ఉండవు కదా దీని మీద. అమ్మా ఫైనల్లీ దొంగ మామిడికాయలు వరకు వచ్చింది. నేను దొంగనా? నువ్వు దొంగవి, నాది తోట. చూడండి ఎట్లా అంటున్నాడు తాత. బాగుంది ప్లేస్. తాత ఇక్కడ మంచం లాగే పడుకుందాం. కాయలు ఇట్లా కాసే. అయ్యో అన్నట్లా ఇన్ని కాయలు ఉన్నాయా? లోపలికి ఉన్నాయి అన్ని. ఇదేం చెట్టు? చిత్తూరా? బెంగళూరా? అదే చిత్తూరు మామిడికాయలు. సో నా ఫేవరెట్ అయితే బంగినపల్లి రసాలు. ఆ రెండే తింటా. ఇవి ఉట్టి పచ్చివి తింటా కానీ పండువి ఇవి ఏం తిన్నా. తోటంతా ఖాళీ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. మేమైతే బంగినపల్లి కాయల కోసం వచ్చాం. చెర్రీకి నాకు ఫేవరెట్ బంగినపల్లి అనమాట. సో మేము అడిగిన బంగినపల్లి కాయలు అయితే లేవు, అవి ఇంకా రెడీ అవ్వలేదు, పచ్చి పచ్చిగానే ఉన్నాయి. సో మేము దానికోసం వచ్చాం. బట్
ఈ ఫైనల్లీ డిసప్పాయింటెడ్ అనమాట. సో ఎవరికి ఏ కాయలు కావాలో, ఎవరికి ఏది వెరైటీ ఫేవరెట్ అందరు తీసుకొని వెళ్ళిపోయారు. నేను చెర్రీ మాత్రం మిగిలాము. సో బాగుంది కదా అని చెప్పి ఊరికే కూర్చొని టైం పాస్ చేస్తున్నాం. వాట్ ఆర్ యూ డూయింగ్ చెర్రీ? చెర్రీ ప్యాంట్ మొత్తం ఎవరన్నా ఈ ప్లేస్లకు వచ్చేటప్పుడు వైట్ ప్యాంట్ వేసుకొని వస్తారా? షీఈస్ వేరింగ్ వైట్ ప్యాంట్. అది వైట్ కలర్ లో లేదు, మొత్తం మడ్డి మడ్డిగా అయిపోయింది. చాయ్ అయితే ఫుల్ తిడుతుంది ప్యాంట్ చూసుకో అని. బట్ షీ జస్ట్ ఇగ్నోర్, పోతే పోనీలే అని చెప్పి. సో చూడండి అక్కడ వాళ్ళు మ్యాంగోస్ కోస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పక్కన తోటలో ఉన్నారు. సమ్మర్లో అయితే ఉడుక్కి తట్టుకోలేము. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాదు కదా, క్లైమేట్ అంతా చల్లగా అయిపోయింది. సో మాకేమంతా స్వెట్టింగ్ అయ్యి తట్టుకోలేనట్టేం లేదనమాట. హ్యాపీగా అందుకే తిరుగుతున్నాం, సమ్మర్ లేదు కాబట్టి. లేకపోతే ఫుల్ ఇట్లా తడిచిపోయి చెమటలతో కారుకుంటూ ఇంటికి వెళ్ళే వాళ్ళం. వాట్స్ చెర్రీ? అసలు ఇక్కడ అయితే ఇంకా ఘోరం. మేమేదో పక్కనున్న తోటకు వచ్చి పిక్నిక్ వచ్చినట్టు చూడండి ఎన్ని తీసుకొని వచ్చాము. నేనైతే వాటర్ బాటిల్, ట్రైపాడ్, ఊరికే మోతబరువు ఏది వాడలేదు. ఈ చెట్టు అంతా మామిడికాయలు ఉన్నాయి. ఎంతైనా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కాపు చాలా తక్కువ అన్నమాట. లాస్ట్ ఇయర్ కొన్ని ఎక్కువే ఉన్నాయి కాయలు, ఈసారి ఏం లేవు, ఖాళీగా కనిపిస్తున్నాయి చెట్లన్నీ. ఇదేం చెట్టు అమ్మమ్మ? బంగినపల్లి. పండలేదు కదా? ఓ మా అత్త చెట్టు ఎక్కింది. సీమయ్యత్త ఎట్లా పడిందో ఎక్కింది. అవి పండేయాలి కదా మళ్ళీ ఇప్పుడు. మా మామ వాళ్ళ ఊరికి మా మామని చిన్న మామని ఇద్దరిని వదిలేసి మేము వచ్చాం. సో తాత వాజ్ లైక్, నా కొడుకులు రాకుండా మీరెందుకు వచ్చారు ఊరికి అంటున్నాడు. అందుకని మా మామ వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట ఇప్పుడు. మా మామ చిన్న మామ ఇద్దరు మొత్తం కాదు, పనంతా అయిపోయాక వస్తున్నారు. మొత్తం పని తప్పించుకోవడానికి, మొత్తం మామిడికాయలు కోసాకు వచ్చి తింటారనమాట. సీ తాత ఆహాహాహా, సీ దీస్ పీపుల్ పోటీకి వస్తున్నారు మామిడికాయలన్నీ. చెట్టు ఎక్కగలవా? నాకు నెక్స్ట్ తెలీదు, అంతే తెలుసు. ఎక్కి చిగరాకు కొయ్యడు ఏమో. ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ హెల్పింగ్, తాత జంప్. అయ్యో నా మీద కొద్దా పాడిపోవు, అట్లీస్ట్ కింద పడిపోతే. మెత్తట్లే వాగుతా ఉండే పనే. తాత పనంతా కోడళ్ళతో మనవరాళ్ళతో చేపిస్తావు, నీ కొడుకులు వచ్చి ఏం చేస్తారు? నేను ఏదో ఒకటి చేస్తున్నా కదా, నువ్వు పనంతా కోడళ్ళతో చేపిస్తున్నావు, కొడుకులతో చేపియకుండా. మళ్ళీ కొడుకులు అంటావు ఎంతసేపు ఉన్నా. తాతకి మేలు ఈగో ఎక్కువ. ఓహో, తాతకి ఆడపిల్లలంటే ఇష్టం లేదు, అందుకే చెర్రీ అన్న నేనన్నా పడత తాతకి. ఎంతసేపు ఉన్న మనవాళ్ళు అంతే, మనవాళ్ళు కొడుకులు ఇంతే అన్నమాట. అందరు మేల్ పీపులే ఉండాలి తాత చుట్టూరు. మా అత్తని ఫస్ట్ భార్గవ్ పుట్టేటప్పుడు కొడుకు ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీకి వెళ్తుంటే కొడుకుని ఎత్తుకొని వస్తేనే ఇంటికి రా, లేకపోతే నా దగ్గర రావద్దు, నా ఇంటికి రావద్దు అన్నాడు అంట తాత. చూడండి, తాత మీద కేసు ఫైల్ చేయాలి. ఏమంటావు చెర్రీ? చేస్తా కేసు ఫైల్. తాత గట్టిగా అనుకున్నాడు, అందుకే భార్గవ్ అబ్బాయి అయి పుట్టాడు. అదే మా మామ అన్ని ఏంటంట, నీ కొడుకులు వస్తారు ఇద్దరు, వాళ్ళు వింటారు. కోడళ్ళు చెప్పిన మాట వినేలేదంట.
హాయ్ అత్త, హాయ్. హాయ్ అమ్మా. 150 రూపీస్ 2 కాయలు వేస్తే 150 రూపీస్ ఇవ్వాలి కదా, అమ్ముకుందాం. అమ్ముకునేది కాదు, అమ్మమ్మకే ఇవ్వాలి అందరూ. దుడ్లు ఇస్తే ఇస్తామమ్మా. అమ్మమ్మ నాకు ఫ్రీకి ఇవ్వవా నువ్వు మామిడికాయలు? పెళ్లి ఇట్లా గంజి కట్టినట్టు తోట వాట్ ఈస్ దిస్ చెరీ? మా అమ్మ ఐఎమ్ స్లీపీ. మా ఆడబిడ్డ కూడా ఎత్తుకొని పోయాలమ్మా. సుఖపడుతుంది ఎవరంటే నేను చెరి. ఏం పని చేయట్లా, ఊరికి వీడియోలు చూసుకుంటూ తిరుక్కుంటూ ఉన్నాం. భార్గవ్ కూడా ఏం చేయాలా, వెళ్ళిపోయాడు అట్లే ఇంటికి. మేమైతే ఆ తోటలో కాయలన్నీ కోసి పక్క తోట దగ్గరికి తీసుకొస్తున్నామండి. ఎందుకంటే కార్ డైరెక్ట్గా పక్క తోట దగ్గరికి వస్తుంది అనమాట. ఇంకా మేము అక్కడ పెట్టేయచ్చు కదా అన్నట్లు కార్లో డైరెక్ట్గా పెట్టేశాము. చాలా బరువు ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి. నేను అసలు మోయలేకపోయాను. ఏం పని చేయలేదు కదా, కనీసం ఈ పని అన్నా చేద్దాం అన్నట్లు కొంచెం కష్టపడి అట్లే పని చేశాను. నేను అసలే చేయక పని చేస్తున్నా అంటే ఈ తాత ఒకడు వచ్చి నువ్వేం పని చేయట్లేదు, నా మనవడే మొత్తం మోస్తా, నేను మోయట్లేదు అన్నాడు. నాకు కోపం వచ్చి వెళ్ళిపోయా అనమాట అట్లే. సో తాత మళ్ళీ నాకు సారీ చెప్పి నువ్వు కూడా పని చేస్తున్నావు అని చెప్పేదాకా నేను రిటర్న్ రాలేదు మోయటానికి. తోటకు వచ్చిన దగ్గర నుంచి భార్గవ్ కూడా ఏం హెల్ప్ చేయలేదండి. నేను భార్గవ్ ఏమైనా హెల్ప్ చేసాము అంటే అది ఈ మూట మోసుకొని రావటమే అన్నమాట. సో అన్నిట్లో మేము ఒక మూటే మోసాము, మిగతావన్నీ పాప మా అత్త వాళ్ళే తెచ్చుకున్నారు. మళ్ళీ వెళ్ళారు మామిడికాయలు కాయటానికి. సరిపోలేదంట మామిడికాయలు. సో అమ్మమ్మ ఊరికే ఇక్కడ చిక్కుడుకాయలు, గుమ్మడికాయల చెట్లని అట్లా చిన్న చిన్న చెట్లన్నీ నాటారనమాట ఇంట్లో. అమ్మమ్మ అదేం చెట్టు? చిక్కుడుకాయే కదా. అది చిక్కుడు చెట్టు. దానికి ఇలా వేసారు, వాటి పందిరిలాగా. క్రీపర్ ప్లాంట్ కదా, అది అల్లుకుంటారు అని చెప్పి దానికి కర్రలు కట్టి ఇట్లా పెట్టారనమాట. బీర చెట్టు కూడా ఉందా? పాములా మన్నేం చేస్తే పాములు. ఇది చిక్కుడు చెట్టు. సో ఇది చిక్కుడు చెట్టు, అది బీర చెట్టు. సో ఇంట్లో కూరగాయల కోసం ఊరికే అట్లా నాటుకుంది అమ్మమ్మ. అదేం చెట్టు? బీరకాయే కదా. అంతే ఎండిపోయాయి, కొయ్యను కూడా కోయలేదా నువ్వు? కాయలు అయితే ఎండిపోయాయి కూడా, కొయ్యలేదంట. చావులు ఉన్నాయి అక్కడ, మనవి కాదు అవి. సో పక్కన ఇంటి వాళ్ళవి. See this crime partners. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చుండిపోతారు, ఏం పని చేయరు. ఆఫ్ కోర్స్ నేను కూడా ఏం పని చేయను అనుకోండి. నేను ఇంకా డీటెయిల్డ్గా ఏం చెట్లు ఏమి అనేది ప్రీవియస్ వీడియోలో పెట్టా. ఆ వ్లాగ్ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. అది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అనమాట. నా 4th వీడియోనో ఏమో ఉంటుంది అది ప్రాబ్లీ. అప్పుడు తీసి అప్లోడ్ చేశాను జస్ట్ ఊరికే. ఏం చేస్తున్నావు చెరీ? పిక్కుంటున్నాను. ఆకుని ఎందుకు అట్లా చంపేస్తావు?
చాలా బాగుంటుంది సాటిస్ఫాక్షన్. ఇక్కడ ఇల్లు కట్టుకుందాం చెరీ ఫామ్ హౌస్ లాగా, మంచిగా వైఫై కనెక్షన్ పెట్టుకొని ఏసీలు పెట్టుకొని ఇల్లంతా సెంట్రల్ ఏసీ పెట్టుకొని మనం వచ్చినప్పుడు ఉందాం. మనమే పెద్ద దెయ్యాలు, మనకేం దెయ్యాలు, ప్రశాంతంగా ఉంటది. బార్బీ ఉన్నాడు కదా పెద్ద దయ్యం. నువ్వున్నావు కదా చిన్న దెయ్యంవి. See, అమ్మమ్మ is going there. మాకు చెర్రీ వాళ్ళకి అండ్ రానమ్మ వాళ్ళకి, భార్గవ వాళ్ళ మేనత్ అనమాట రానమ్మ అంటే. సో అందరికి మామిడికాయలు కోస్తున్నారు. సో కోసి విల్ స్టార్ట్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. వాళ్ళంత కష్టపడుతుంటే వాళ్ళు రాలిపేసిన కాయలన్నీ ఎత్తుకుంటున్నారు సంచుల్లోకి. ఎన్నిసార్లు పట్టుకోవచ్చు మరి ఎందులో అబద్ధాలు చెప్పింది? అమ్మమ్మ కాఫీ పెట్టుకొని వచ్చారు పొయ్యా అది ఇదని. తాత ఎంజాయ్ చేస్తుంది. అమ్మమ్మ ఏది? అమ్మమ్మ బిజీ అసలు. మమ్మ మేము పని అంతా చేసాం, ఆ మూట్లు అక్కడ ఎక్కడి నుంచో వేసుకొని వచ్చాం, మీరు ఇప్పుడు వచ్చారు. బర్గీరా నేను మూట్ మస్తే చిన్న మన వీడియోలోకి దిద్దాం. మమ్మ హాయ్ చెప్పండి. కార్ తీసుకొచ్చారు డైరెక్ట్ గా మ్యాంగోస్ పెట్టేయడానికి. కార్ లోపలికి తీసుకొస్తారా? లేదు లేదు, అక్కడ ఎత్తుకెళ్ళడానికి మళ్ళీ పోస్ట్పోన్ రేపటికి. హాయ్ హాయ్ మై డాడీ, చెర్రీ వాళ్ళ డాడీ. వీళ్ళు ఇప్పుడు వచ్చి ఏం నడవకుండా కారు తీసుకొని వస్తున్నారు తోటలోకి. రండి మీరు రావచ్చు. హాయ్ బేబీస్, ప్లీజ్ నాకు కొంచెం వే ఇవ్వాలతా, కొంచెం జరగవా అక్క, ప్లీజ్ అక్క కొంచెం జరగవా. అయ్యో చూడు కావాలని ఇంకా వెనక్కి వస్తుంది. ప్లీజ్ కొంచెం, అంతే 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 అంతే. ఇది పేడేస్తుంది ఇప్పుడే. చాలా నేర్పించినట్టున్నారు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మేమైతే చూపించారు అక్కడ తోటలో కాయలన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మేము ఇట్లా వీడియో తీసుకొని అలా చిల్ చేస్తూ టైం పాస్ చేస్తూ ఉండే అనమాట. సో చీకటి అయిపోతుంది కదా, ఇంటికైతే వెళ్ళిపోదాం. సో ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వీడియో. So if you like my video, please like, share and subscribe to Sri Vidya Sadda. Thank you for watching. Bye bye.